హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి జాగ్రఫీ సబ్జెక్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని ఎంసీక్యూ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అభ్యర్థులందరూ కూడా ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇండియన్ సొసైటీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూ క్వశ్చన్స్ అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో అయితే జాగ్రఫీకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఇంకా ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ జతపరచండి అని అడుగుతున్నాడు. ఉష్ణమండల తుఫాను ప్రాంతాలకు సంబంధించి జతపరచండి అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. తుఫాన్లు అనేవి భారతదేశం. నెక్స్ట్ హరికేన్స్ అనేవి అమెరికా సంయుక్త రాష్ట్రాలు. నెక్స్ట్ టైఫూన్స్ అనేవి తూర్పాసియా. అలాగే విల్లిస్ అనేవి ఆస్ట్రేలియా ప్రాంతానికి సంబంధించినవి. ఇది కరెక్ట్ అయినటువంటి మ్యాచింగ్. నెక్స్ట్ క్వశ్చన్. ద్వీపకల్ప పీఠభూమికి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? ద్వీపకల్ప పీఠభూమికి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి. పాత స్ఫటికాకార శిలలతో కూడి ఉంటుంది. ఇది పాత స్ఫటికాకార శిలలతో కూడి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్ర రాష్ట్రంలో కోస్తాంధ్ర ప్రాంతం యొక్క అటవీ వైశాల్యం ఎన్ని చదరపు కిలోమీటర్లు? ఆంధ్ర రాష్ట్రంలో కోస్తాంధ్ర ప్రాంతం యొక్క అటవీ వైశాల్యం ఎన్ని చదరపు కిలోమీటర్లు? ఈ క్వశ్చన్ అనేది ఇంతకుముందు మన ఛానల్లో కండక్ట్ చేసినటువంటి గ్రాండ్ టెస్ట్లో రిపీట్ అయిన క్వశ్చన్స్. అప్పుడు ఆ గ్రాండ్ టెస్ట్ ఎవరైతే రాశారో ఈ క్వశ్చన్కి ఈజీగా ఆన్సర్ చేసేయగలరు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి. 19,590 చదరపు కిలోమీటర్లు. 19,590 చదరపు కిలోమీటర్లు. గ్రూప్ 2కి సంబంధించి 12 గ్రాండ్ టెస్ట్లు అయితే మన ఛానల్లో కండక్ట్ చేయడం జరిగింది. ఎవరైనా రాయని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా వెళ్ళి రాసేయండి. అంతా కూడా న్యూ సిలబస్ ప్రకారం క్వశ్చన్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాంగ్రూవ్ అరణ్యాల్లో ముఖ్యమైన వృక్షాలు ఏవి? మ్యాంగ్రూవ్ అరణ్యాల్లో ముఖ్యమైన వృక్షాలు ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఏ మరియు బి రెండు కూడా ముఖ్యమైన వృక్షాలు మ్యాంగ్రూవ్ అరణ్యాల్లో. ఈ క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్ కావాలి అనుకున్నట్లయితే మన వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ కామెంట్లో పిన్ చేయడం జరిగింది. ఎవరికైనా పీడిఎఫ్ కావాలి అనుకున్నట్లయితే లింక్ మీద క్లిక్ చేసి మన ఛానల్ వాట్సాప్ గ్రూప్ ఛానల్లో జాయిన్ కాండి. అందులో పీడిఎఫ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లోని టైడల్ అరణ్యాలను ఏమని పిలుస్తారు? ఆంధ్రప్రదేశ్లోని టైడల్ అరణ్యాలను ఏమని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. కోరింగ అడవులని పిలుస్తారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. కోరింగ అడవులు. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణ పరంగా అతిపెద్ద అడవులు ఏవి? ఆంధ్రప్రదేశ్లో విస్తీర్ణ పరంగా అతిపెద్ద అడవులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. నల్లమల అడవులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. నల్లమల అడవులు. నెక్స్ట్ వన్. నర్మదా నది పశ్చిమాన ప్రవహిస్తున్నది. ఇతర పెద్ద ద్వీపకల్ప నదులు తూర్పున ప్రవహిస్తున్నాయి. అయితే ఎందుకు? నర్మదా నది పశ్చిమాన ప్రవహిస్తున్నది. ఇతర పెద్ద ద్వీపకల్ప నదులు తూర్పున ప్రవహిస్తున్నాయి. ఎందుకు? ఇక్కడ 3 కారణాలు అయితే ఇచ్చాడు. ఈ 3 కారణాలు చదవండి. ఫస్ట్ వన్ చూడండి. ఇది సరళ చీలిక లోయని ఆక్రమించింది. నెక్స్ట్, ఇది వింధ్య మరియు సాత్పురా పర్వతాల మధ్య ప్రవహిస్తుంది. నెక్స్ట్ 3, మధ్య భారతదేశం నుండి పశ్చిమ వైపుకు భూమి వాలుగా ఉండటం వల్ల. అయితే పైనిచ్చిన 3 ఏది సరైనది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఒకటి మాత్రమేనండి. ఒకటి మాత్రమే సరైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్. ఇటీవల వధవన్ ఓడరేవును దేశంలోని 13వ నౌకాశ్రయంగా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇది ఎక్కడ ఉంది? ఇటీవల వధవన్ ఓడరేవును దేశంలోని 13వ నౌకాశ్రయంగా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇది ఎక్కడ ఉంది? మీకు ఆన్సర్ తెలిసినట్లయితే తప్పనిసరిగా కామెంట్ చేయండి అమ్మా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. మహారాష్ట్ర. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. మహారాష్ట్ర. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో వాతావరణంలోని ఏ పొర యూబీ రేడియేషన్ను గ్రహిస్తుంది? క్రింది వాటిలో
వాతావరణంలోని ఏ పొర యూవీ రేడియేషన్ను గ్రహిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, స్ట్రాటో ఆవరణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, స్ట్రాటో ఆవరణం. నెక్స్ట్ వన్, భారతదేశంలో నేలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. నేలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ వన్, నర్మదా మరియు గోదావరి పశ్చిమాన ప్రవహించే నదులు. నెక్స్ట్, గాగ్రా గంగా నదికి ఎడమ ఒడ్డునున్న ఉపనది. గాగ్రా గంగా నదికి ఎడమ ఒడ్డునున్న ఉపనది. అయితే పైనిచ్చిన ప్రకటనలో ఎన్ని సరైనవి? పైనిచ్చిన ప్రకటనలో ఎన్ని సరైనవి? ఏది సరైనది అడగట్లేదమ్మా, ఎన్ని సరైనవి అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 2 మాత్రమే. 2 మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మపుత్ర యొక్క ఉపనదులకు సంబంధించి క్రింది వాటిని పరిగణించండి. బ్రహ్మపుత్ర ఉపనదులకు సంబంధించి క్రింది వాటిని పరిగణించండి. 4 అయితే ఇచ్చాడు. పైన ఇచ్చిన వాటిలో కుడివైపు ఉండే ఉపనదులు ఎన్ని? కుడివైపు ఉండే ఉపనదులు ఎన్ని? ఎన్ని అడుగుతున్నాడు, ఏవి కాదు, ఎన్ని ఉపనదులు అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, 3 మాత్రమే. 3 ఉపనదులు మాత్రమే కుడివైపు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, సరస్సులకు సంబంధించి క్రింది జతలను పరిగణించండి. సరస్సులు వాటి యొక్క స్థానాలకు సంబంధించి కొన్ని మ్యాచింగ్స్ అయితే ఇచ్చాడు. ఇక్కడ చూడొచ్చు, చిలుక సరస్సు పశ్చిమ బెంగాల్, పులికాట్ సరస్సు తమిళనాడు, సంబార్ సరస్సు మహారాష్ట్ర, సోమ్గో సరస్సు లడఖ్. అయితే పై జతలలో ఎన్ని సరిగ్గా జతపరచబడ్డాయి? ఎన్ని సరిగ్గా జతపరచబడ్డాయి అని అడుగుతున్నాడు. ఏవి కాదు, ఎన్ని? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1 మాత్రమే సరిగ్గా జతపరచబడింది. 1 మాత్రమే సరిగ్గా జతపరచబడింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఎన్ని సరిగ్గా జతపరచబడ్డాయని అడిగాడు. 1 మాత్రమే సరిగ్గా జతపరచబడింది. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల సఫీర్ సింప్సన్ స్కేల్ తుఫాను తీవ్రతను కొలిచేందుకు వార్తల్లో కనిపించింది. ఈ క్రింది దేశాల్లో దేనిలో ఇది ఉపయోగించబడింది? ఇటీవల సఫీర్ సింప్సన్ స్కేల్ తుఫాను తీవ్రతను కొలిచేందుకు వార్తల్లో కనిపించింది. అయితే ఈ క్రింది దేశాల్లో దేనిలో ఇది ఉపయోగించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్ఏలో ఉపయోగించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి అమ్మా. ఈరోజే లాస్ట్ కాబట్టి మనం ప్రతి ఒక్కరికి కూడా వీడియోని షేర్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, అందరికీ కూడా తెలియపరచండి. నెక్స్ట్ క్వశ్చన్, సముద్ర ఆమ్లీకరణ మహాసముద్రాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? సముద్ర ఆమ్లీకరణ మహాసముద్రాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఆల్చిప్పలను ఏర్పరిచే జీవులకు హాని చేస్తుంది. ఆల్చిప్పలను ఏర్పరిచే జీవులకు హాని చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ జత సరిగ్గా జతపరచబడలేదు? ఏ జత సరిగ్గా జతపరచబడలేదు? ఇక్కడ కొన్ని జతలు అయితే ఇచ్చాడు, వాటిలో ఏది సరిగ్గా జతపరచబడలేదు అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ, ఇచ్చిన 3 కూడా సరిగ్గా జతపరచబడ్డాయి. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఏది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, సముద్ర చేపల పెంపకంలో క్రింది రాష్ట్రాల్లో ఏది మొదటి స్థానంలో ఉంది? సముద్ర చేపల పెంపకంలో క్రింది రాష్ట్రాల్లో ఏది మొదటి స్థానంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, కేరళ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, కేరళ. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొదటి పశుగణన ఏ సంవత్సరంలో నిర్వహించబడింది? భారతదేశంలో మొదటి పశుగణన ఏ సంవత్సరంలో నిర్వహించబడింది? ఈ క్వశ్చన్ కూడా ఇంతకుముందు కండక్ట్ చేసినటువంటి గ్రాండ్ టెస్ట్లో వచ్చిన క్వశ్చనేనండి. ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయొచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, 1919లో
ఈ పశుగణన అనేది నిర్వహించబడింది భారతదేశంలో. నెక్స్ట్ క్వశ్చన్, దీవులతో సహా భారత తీరరేఖ మొత్తం పొడవు ఎన్ని కిలోమీటర్లు? దీవులతో సహా భారత తీరరేఖ పొడవు మొత్తం ఎన్ని కిలోమీటర్లు? ఈ క్వశ్చన్ కూడా గ్రాండ్ టెస్ట్లో వచ్చిన క్వశ్చనే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, 7516.6 కిలోమీటర్లు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, సునామీకి సంబంధించి క్రింది వాటిలో సరైన ప్రకటన ఏది? సునామీకి సంబంధించి క్రింది వాటిలో సరైన ప్రకటన ఏది? 4 అయితే ఇచ్చాడమ్మా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. సునామీ అనేది మహాసముద్రం కింద భూకంపాలు లేదా అగ్నిపర్వత విస్ఫోటనాల వల్ల ఏర్పడే సుదీర్ఘ తరంగాలతో కూడిన అల. సునామీ అనేది సముద్రం కింద భూకంపాలు లేదా అగ్నిపర్వతాలు విస్ఫోటనాల వల్ల ఏర్పడే సుదీర్ఘ తరంగాలతో కూడిన అల. ఇది సునామీకి సంబంధించి సరైన ప్రకటన. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ప్రకటనలను పరిగణించండి. 2 ప్రకటనలు అయితే ఇచ్చాడు. ఫస్ట్ వన్, కేరళలోని తూర్పున ప్రవహించే నదులు లేవు. నెక్స్ట్ వన్, మధ్యప్రదేశ్లో పశ్చిమాన ప్రవహించే నదులు లేవు. అయితే పైన ఇచ్చిన రెండిట్లో ఏది సరైనది? ఏది సరైనది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, 1, 2 కూడా కాదు. 2 కూడా కాదండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, 2 కూడా కాదు. 1, 2 కూడా కాదు. నెక్స్ట్ వన్, భారతదేశంలోని ఒక రాష్ట్రం కింద లక్షణాలను కలిగి ఉంది. భారతదేశంలోని ఒక రాష్ట్రం క్రింది లక్షణాలు కలిగి ఉంది. అంటే 3 లక్షణాలు అయితే ఇచ్చాడు. ఆ 3 లక్షణాలు ఏ రాష్ట్రానికి ఉన్నాయో ఇక్కడ మనల్ని అడుగుతున్నాడు అనమాట. ఫస్ట్ వన్, దీని ఉత్తర భాగం శుష్క మరియు పాక్షిక శుష్క ప్రాంతం కలిగి దీని ఉత్తర భాగం శుష్క మరియు పాక్షిక శుష్క ప్రాంతం కలిగి ఉంది. నెక్స్ట్ వన్, దీని కేంద్ర భాగం పత్తిని ఉత్పత్తి చేస్తుంది. దీని కేంద్ర భాగం పత్తిని ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ వన్, ఆహార పంటల కంటే వాణిజ్య పంటల సాగు ప్రధానమైనది. ఈ రాష్ట్రంలో ఆహార పంటల కంటే వాణిజ్య పంటల సాగు ప్రధానమైనది. అయితే పైనిచ్చిన ప్రకటనకు సంబంధించి సరైనది ఏదని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, గుజరాత్. పైనిచ్చిన 3 లక్షణాలు కూడా గుజరాత్ కలిగి ఉంది. గుజరాత్ రాష్ట్రం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో భూమధ్య రేఖపై లేని దేశం ఏది? భూమధ్య రేఖపై లేని దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మలేషియా. మలేషియా కరెక్ట్ ఆన్సర్, మలేషియా. నెక్స్ట్ వన్, భారతదేశంలోని ఓడరేవులకు సంబంధించి క్రింది ప్రకటనను పరిగణించండి. భారతదేశంలోని ఓడరేవులకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. 3 ప్రకటనలు అయితే ఇచ్చాడమ్మా. అయితే ఆ 3 ఎన్ని సరైనవి అని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ చూడండి, కార్గో మరియు మినరల్ ఎగుమతులకు మోర్ముగావ్ పోర్టు గోవా ద్వారా జరుగుతాయి. నెక్స్ట్ వన్, రెండోది, కోల్కతా పోర్టు ప్రాథమికంగా ఎయిర్ కార్గో షిప్మెంట్లను నిర్వహిస్తుంది. కోల్కతా పోర్టు ప్రాథమికంగా ఎయిర్ కార్గో షిప్మెంట్లను నిర్వహిస్తుంది. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, కొచ్చిన్ పోర్టు విస్తృతమైన బొగ్గు వ్యాపారానికి ప్రసిద్ధి చెందింది. కొచ్చిన్ పోర్టు విస్తృతమైన బొగ్గు వ్యాపారానికి ప్రసిద్ధి చెందింది. అయితే పై 3 ఎన్ని సరైనవి? ఎన్ని సరైనవే? ఏవి కాదమ్మా, ఎన్ని సరైనవే అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, 1 మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, 1 మాత్రమే. నెక్స్ట్ వన్, భారతదేశం మధ్య తూర్పు యూరోప్ కారిడార్కు సంబంధించి క్రింది వాటిని పరిగణించండి. భారతదేశం మధ్య తూర్పు యూరప్ కారిడార్కు సంబంధించి క్రింది వాటిని పరిగణించండి. 4 అయితే ఇచ్చాడు. జోర్డాన్, ఇజ్రాయెల్, యుఏఈ, సౌదీ అరేబియా. పై స్టేట్మెంట్లో ఎన్ని కారిడార్లో భాగంగా ఉన్నాయి? ఎన్ని కారిడార్లో భాగంగా ఉన్నాయి?
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి. మొత్తం నాలుగు కూడా కారిడార్లో భాగంగా ఉన్నాయి. నెక్స్ట్ వన్, భారతదేశంలో అతి పొడవైన నది పేరు ఏమిటి? భారతదేశంలో అతి పొడవైన నది పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, గంగా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, గంగా. నెక్స్ట్ వన్, భౌగోళిక విస్తీర్ణ పరంగా సరిహద్దులు లేని అతిపెద్ద దేశం క్రింది దేశాల్లో ఏది? క్రింది దేశాల్లో భౌగోళిక విస్తీర్ణం పరంగా సరిహద్దు లేని అతిపెద్ద దేశం ఏది? సరిహద్దులు లేని అతిపెద్ద దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, జపాన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, జపాన్ దేశం. నెక్స్ట్ వన్, ఉత్తర మరియు దక్షిణ భారతదేశాన్ని విభజించే పర్వత శ్రేణి ఏది? ఉత్తర మరియు దక్షిణ భారతదేశాన్ని విభజించే పర్వత శ్రేణి ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, వింధ్య పర్వతాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, వింధ్య పర్వత శ్రేణులు ఉత్తర మరియు దక్షిణ భారతదేశాన్ని విభజించే పర్వత శ్రేణులు. నెక్స్ట్ క్వశ్చన్, ఆకస్మిక వరదలు దేనితో సంబంధం కలిగి ఉంటాయి? ఆకస్మిక వరదలు దేనితో సంబంధం కలిగి ఉంటాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఉరుములతో సంబంధం కలిగి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ఏ రాష్ట్రం అత్యధిక అటవీ విస్తీర్ణంలో ఉంది? భారతదేశంలోని ఏ రాష్ట్రం అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగి ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, మధ్యప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, 3 సమాంతర నదులు అని పిలువబడే చైనా యొక్క యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలో ఈ క్రింది నదుల్లో ఏది చేర్చబడలేదు? 3 సమాంతర నదులు అని పిలువబడే చైనా యొక్క యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలో ఈ క్రింది నదులలో ఏది చేర్చబడలేదు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, పసుపు నది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, పసుపు నది. నెక్స్ట్ వన్, ఆంధ్ర రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతం అటవీ వైశాల్యం ఎన్ని చదరపు కిలోమీటర్లు? ఆంధ్ర రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతం యొక్క అటవీ వైశాల్యం ఎన్ని చదరపు కిలోమీటర్లు? ఈ క్వశ్చన్ కూడా మన గ్రాండ్ టెస్ట్లో అయితే రిపీట్ అయిన క్వశ్చనే. ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయొచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 14,996 చదరపు కిలోమీటర్లు. 14,996 చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ వన్, క్రింది ప్రకటనలను పరిగణించండి. 2 ప్రకటనలు అయితే ఇచ్చాడు. ఫస్ట్ వన్ చూడండి, ఋతుపవనాల వ్యవధి దక్షిణ భారతదేశం నుండి ఉత్తర భారతదేశానికి తగ్గుతుంది. నెక్స్ట్ వన్, భారతదేశంలోని ఉత్తర మైదానాల్లో వార్షిక వర్షపాతం తూర్పు నుండి పడమర వరకు తగ్గుతుంది. అయితే పైన ఇచ్చిన రెండిట్లో ఏది సరైనది? ఏది సరైనది అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1 మరియు 2 కూడా సరైనవే. 1 మరియు 2 కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, లూనీ నదికి సంబంధించి క్రింది ప్రకటనలో ఏది సరైనది? లూనీ నదికి సంబంధించి క్రింది ప్రకటనలో ఏది సరైనది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఇది రన్ ఆఫ్ కచ్ యొక్క చిత్తడి నేలలో కలిసిపోతుంది. ఇది రన్ ఆఫ్ కచ్ యొక్క చిత్తడి నేలలో కలిసిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ వన్, భారతదేశంలో థోరియం నిక్షేపాలు లేవు. నెక్స్ట్ వన్, కేరళ మైనాజైట్ ఇసుకల్లో యురేనియం ఉంది. కేరళ మొనాజైట్ ఇసుకల్లో యురేనియం ఉంది. పైనిచ్చే 2 ప్రకటనలో ఏది సరైనది? పైనిచ్చే 2 ప్రకటనలో ఏది సరైనది అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, 1, 2 కూడా కాదు. 1, 2 కూడా కాదు. నెక్స్ట్ వన్,
ఇటీవల వధవన్ ఓడరేవును దేశంలోని 13వ నౌకాశ్రయంగా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది ఎక్కడ ఉంది? ఇది ముందు వచ్చిన క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, మహారాష్ట్ర. ఇది ముందు వచ్చిన క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. ఇటీవల హల్దీబారి జలహతి రైలు అనుసంధానం తిరిగి ప్రారంభించబడింది. ఇది వీటిని కలుపుతుంది. ఇటీవల హల్దీబారి జలహతి రైలు అనుసంధానం తిరిగి ప్రారంభించబడింది. అయితే ఇది వేటిని కలుపుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, భారతదేశం నుండి భారతదేశాన్ని బంగ్లాదేశ్ని కలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఎర్రచందన వృక్షాన్ని అరుదైన వృక్షాల జాబితాలో చేర్చిన సంస్థ ఏది? ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఎర్రచందన వృక్షాన్ని అరుదైన వృక్షాల జాబితాలో చేర్చిన సంస్థ ఇది. ఈ క్వశ్చన్ కూడా 12 గ్రాండ్ టెస్ట్లో ఒక గ్రాండ్ టెస్ట్లో వచ్చిన క్వశ్చన్ అండి, రిపీట్ అయింది. ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయొచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్. IUCN అనే సంస్థ చేర్చింది. నెక్స్ట్ వన్. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఎర్రచందన వృక్షాన్ని అరుదైన వృక్షాల జాబితాలో చేర్చిన సంస్థ ఏ జిల్లాకు సంబంధించి కలివికోడిని కూడా అరుదైన జంతువుల జాబితాలో చేర్చింది? ఈ క్వశ్చన్ కూడా రిపీట్ అయిందండి గ్రాండ్ టెస్ట్లో. ఈ క్వశ్చన్ కూడా ఆ గ్రాండ్ టెస్ట్లో రిపీట్ అయిన క్వశ్చన్సే. కలివికోడిని అరుదైన వృక్షాల జాబితాలో చేర్చింది ఏ జిల్లాకు సంబంధించి? కలివికోడిని అరుదైన జంతువుల జాబితాలో చేర్చింది జిల్లాని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, కడప. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, కడప. ఇవండి ఈ క్వశ్చన్స్ అన్నమాట. ఓకేనా? జాగ్రఫీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఇండియన్ సొసైటీకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మరొక గంటలో అయితే మీకు వీడియో రాబోతుంది. తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. వీడియో పెట్టినట్టునే మీకు నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఓకేనా? ఇంతవరకు వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అమ్మా. వాట్సాప్ గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ తక్కువ టైంలో ఎక్కువగా ప్రిపేర్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. ఓకేనా? మీకు ఈ PDF అనేది మన వాట్సాప్ గ్రూప్లో అయితే ఇవ్వడం జరిగింది. మన వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. దాని మీద క్లిక్ చేసి మన వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఫాలో అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ అనేవి కూడా మీకు అక్కడ అందించడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక గంటలో అయితే ఇండియన్ సొసైటీకి సంబంధించి బిట్స్ అయితే రాబోతున్నాయి. వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.